మనకి మొక్కు అంటే ఏమిటి? భారతదేశంలో మనకి మొక్కు అంటే ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక డీల్ చేసుకుంటాం ఆయనతోటి. డీల్, నువ్వు నాకు ఇది చేసి పెడితే నేను నీకు ఇది చేసి పెడతా. అదే కదా మనకి మొక్కు అంటే మన దేశంలో. దేవుడితో డీల్ అన్నమాట. నువ్వు నాకు ఇది చెయ్యి, అప్పుడు నేను నీకు ఇది చేస్తా. అది మొక్కు. కానీ బైబిల్లో మొక్కు అంటే అది కాదు. బైబిల్లో మొక్కు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సందర్భం చూడండి. ఎప్పుడు మీరు వాక్యం చదివినా సందర్భం నుంచే అర్థాన్ని తీసుకోవాలి. సందర్భం ఏమిటి? అబ్రహాముకి లేక లేక ఒక కొడుకునిచ్చాడు. అది కూడా 25 సంవత్సరాలు ఇస్తాను 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 అని ఇవ్వకుండా ఊరించి 75 సంవత్సరాలు అప్పుడు పిలిచి 100 ఏళ్ళు అప్పుడు ఇచ్చాడు. అప్పుడు అబ్రహాంకి ఎలా ఉంటుంది ఆ కొడుకుని చూడగానే? ఇక అతడే లోకం అయిపోయాడు. అతడే లోకం అయిపోయినప్పుడు అతనికి 11-12 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్రహాము హృదయంలో ఆయన విగ్రహం అయిపోయాడు. ఎవరు? కొడుకు. భర్తకి భార్య విగ్రహం అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ భార్యకు భర్త విగ్రహం అవుద్దో లేదో తెలియదు, కానీ ఈ కాలంలో పిల్లలు అయ్యే అవకాశం ఉంది. డబ్బో, దస్కమో, అధికారమో, అందలమో ఒక విగ్రహం అయ్యే అవకాశం ఉంది. నా అబ్రహాముకి తెలియంది ఏంటంటే, కొండెక్కి ఆయన్ని మొక్కేదాకా ఆ కత్తి ఎత్తి ఇక చంపేస్తాడనంగా ఆఖరి నిమిషంలో దేవుడు ఆగమన్నాడు. ఎందుకు ఆఖరి నిమిషం దాకా దేవుడు ఆగాడంటే, దేవుడికి కావాల్సింది ఆ బయట ఉన్న ఇస్సాకు కాదు, ఆ గుండెల్లో విగ్రహం అయిపోయి ఇస్సాకు. ఆ గుండెల్లో ఉన్న ఇస్సాకు ఎప్పుడు చచ్చిపోతాడంటే, వీడిని చంపేయని అన్నప్పుడు ఒక తండ్రి కొడుకుని ఎప్పుడు చంపగలడు? ముందు గుండెల్లో చంపుకోవాలి, అప్పుడే చంపగలడు. ఆ గుండెల్లో కొడుకుని చంపేసిన తర్వాత ఇంకొక సెకను ఆలస్యం అయితే కత్తి వేటు అతని మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ గుండెల్లో ఇస్సాకు చనిపోయాడో దేవుడు ఆగమన్నాడు. ఆరాధన అంటే ఏమిటి? విగ్రహాన్ని చంపేయడం.